ఇంకా సునీల్ అరదే గుర్తు పెట్టుకున్నా ఎందుకంటే ఎప్పటికైనా పనికొస్తుంది చేంజ్ చేశాం డ్రెస్ కొంచెం అక్షరాలు బంగారం చేంజ్ అయిపోయాయి. తీసుకురండి వస్తున్నా రాని వాళ్ళు వచ్చాక వెళ్తాం. టాస్క్ ఫోర్స్ టీం ఏది మీ ఇద్దరేనా? సభా చేసరికి వాళ్ళు టాస్క్ ఫోర్స్ టీం వచ్చినట్టు సార్ స్టాండ్ కాదు ఇది బాగుంది. ఎవరు పుట్టినా నేరమే. అది గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు దాదాపు 10 days బ్యాక్ జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్లో ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద బక్రీద్ టైంలో మేము అందరము బిజీగా ఉన్నప్పుడు నారాయణగూడ అవంతినగర్ ప్లేస్లో నూకల రామకృష్ణ అనే ఇంట్లో అర్ధరాత్రి 6th ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 to 3 మధ్యలో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వీళ్ళు ఒక 2-wheeler మీద రావడం జరిగింది. ఈ 2-wheeler ఎక్కడ పోయిందనేది మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇది ఆసిఫ్ నగర్ నుంచి గుడిమల్కాపూర్ టు త్రో రాజేంద్ర నగర్ అప్ టు హిమాయత్ నగర్ హిమాయత్ సాగర్ వరకు కూడా ట్రేస్ అవుట్ చేశాము. ట్రేస్ అవుట్ చేసి ఇందులో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు పేర్లు ఏమనగా చౌపాల్ సాగర్ కుమార్, ఇతను అమలాపూర్ కార్వాన్లో ఉంటాడు. ఆకాష్ కుమార్ మండల్, ఇతను బైక్ మెకానిక్, ఇతను కూడా బీహార్కి సంబంధించిన ఇతను. వీళ్ళిద్దరు A1 and A2 వీళ్ళిద్దరు కలిసి 2-wheeler మీద వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత ఈ 2-wheelerని గాయబ్ చేయడానికి సక్లైన్ ఖాన్ అనే అతను ఒక టాటా ఏస్ వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2-wheelerకి ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి అది పాడైపోయినట్టుగా ఒక టాటా ఏస్ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము మన నారాయణగూడ ఏసీపీ సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య మరియు టాస్క్ ఫోర్స్ టీము, SHO నారాయణగూడ, DI అండ్ అదర్ క్రైమ్ టీమ్స్ అందరు కూడా కలిసి దాదాపు 6-7 days కంటిన్యూస్ గా ఎఫర్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇందులో వీడు చౌపల్ సాగర్ కుమార్ అఫెన్స్ చేసిన తర్వాత దాదాపు 10 లక్షల రూపాయలు చంద్రశేఖర్ చౌపాల్ అని వీళ్ళ ఫాదర్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఫాదరు వీటిని ఉపయోగించి అప్పులు కూడా కట్టుకున్నాడు. సో వాటిని రికవర్ చేసి అతన్ని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నాం. దీనికి మనము చెప్పాలంటే గుడ్ ఎఫర్ట్స్ డన్ బై SHO నారాయణగూడ అండ్ హిస్ క్రైమ్ టీమ్, DI నాగార్జున అండ్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో done very good. Finally they got main accused person. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మిస్టర్ నాగార్జున టీం ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ అఫెన్స్ జరగడానికి ప్లాన్ కోసము ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో అత్త నుంచి ఓనర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళ మర్దల ద్వారా, అంటే వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో భార్య యొక్క చెల్లెలి ద్వారా ఆ ఇంటికి సంబంధించిన మెయిన్ లాక్ ఏదైతే ఉందో, స్టోర్ లాక్ ఏదైతే ఉందో దాని కీని తస్కరించి వీళ్ళ మర్దల ద్వారా తస్కరించి ఈ అక్యూజ్డ్ A1 తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు వాళ్ళు 6 months నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే మనకు చేసిన అఫెన్స్ ని బట్టి చూస్తే డైరెక్ట్ వాళ్ళు ఇంటికి రావడము, తర్వాత కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లి డైరెక్ట్ బీరువా ఓపెన్ చేసి తీసుకొని పోయారు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే నోన్ పర్సన్సే అనే ఉద్దేశంతో మనము కరెక్ట్ వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 158 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు 8 వాచ్లు, తర్వాత 10,75,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ థెఫ్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటాక్ట్ గా 100% రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఈ సాగర్ కుమార్ అనే అతను ఈ గుడిమల్కాపూర్ ఏరియాలో చిన్న క్వారలింగ్ కేసులో ఒకటి 324 IPC కేసు ఉంది. రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈ ఆకాష్ కుమార్ మండల్, ఇతను రీసెంట్ గానే అంటే ఒక 2 months బ్యాకే బీహార్ నుంచి పనికి వచ్చేసి బైక్ మెకానిక్ గా పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ ఇద్దరు కూడా ఒకటే ఏరియాలో ఉంటారు. వీనికి సంబంధించి ఈ సక్లైన్ ఖాన్ కూడా వీళ్ళకు దోస్త్ అనమాట, ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో దే ప్లాన్డ్, అంటే ఒక 2-wheeler ని ఎట్లా మనము ఒకవేళ సీసీ కెమెరాలో ట్రేస్ అవుట్ చేసినా గానీ దాన్ని కనబడకుండా ఎట్లా మనం తీసుకురావాలనేది ఒకటి టాటా ఏస్ వెహికల్ కూడా, అంటే ప్రీ ప్లాన్డ్ గా వెహికల్ మాట్లాడుకొని దాన్ని టాటా ఏస్ వెహికల్లో ఈ 2-wheeler ని తీసుకుపోయి ఒక ప్లేస్ నుంచి మేము వచ్చాము, అంటే ఆ ఏరియా నుంచి వచ్చాము కాబట్టి అంటే కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ట్రిక్స్ ప్లే చేశారు వీళ్ళు. ఇంకా ఈ ఆశిష్ అనే అతను అబ్స్కాండ్ లో ఉన్నాడు. ఇతని మెయిన్ రోల్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి కూడా 2-wheeler ని అరిని రాజు అంటే వీళ్ళ మర్దలు, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మర్దలు, శాలిని రాజు అతని వైఫ్. వీళ్ళు కూడా మనకు టీమ్ వర్కౌట్ చేస్తుంది, వీళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఓకేనా? కంప్లీట్ నెక్ వరకు వస్తాయి. ఒకసారి